నా పేరు ప్రేమ్ పి సతీష్ అండి. నేను ఫిల్మ్ మేకర్ని. మేము మా టీం కలిసి 5గురం గోవాకి వెళ్ళి షూట్ చేసుకొని తిరిగి వస్తున్నాం. 7 గంటలకి బస్సు ఎక్కాల్సింది. మేము టైంకి ఉన్నాము. అది 9 గంటల వరకు అక్కడక్కడే ఆపాడు. ఎందుకు ఏంటి అని అడిగితే తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళకి పర్మిషన్ లేదు, ఆర్టీఓ దగ్గర నుంచి క్లియరెన్స్ లేదని లోకల్ ట్రావెల్స్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే మమ్మల్ని 2 గంటలు ఆపి 30,000 ఫైన్ వేశారంటే వాళ్ళకి. 9 o'clock బయలుదేరాం. 9 o'clock బయలుదేరిన తర్వాత 9:30 నుంచి బస్సులో నుంచి సౌండ్స్ వస్తున్నాయి. బండి ఆపేసి కంప్లైంట్ చేస్తే ఆ సౌండ్స్ ఏం లేవు, అది చిన్న ప్రాబ్లం అని చెప్పేసి వదిలేశారు. తర్వాత 11:30 టైంలో నేను పడుకోలేదు. ఇంకా చాలామంది కూడా మేల్కొని ఉన్నారు. ఘాట్ రోడ్ టర్నింగ్లో కొంచెం స్పీడ్గానే వెళ్తున్నాడు. సడన్గా నేను కూర్చున్న సీట్కి పక్కన, నేను లెఫ్ట్లో ఉన్న విండో సీటు వెనకాల 2 సీట్లు ఒక పెద్ద కొమ్మ వచ్చింది. ఇట్లా టర్న్ తీసుకున్నప్పుడు బస్సుకు తగిలింది. అద్దాలు టప్ 2 పగిలిపోయినాయి. అద్దాలు మొత్తం మీద పడ్డాయి. వెనకాల సీట్లో కూర్చుని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పైన మొత్తం అద్దాలు పడిపోయినాయి. అమ్మాయి అక్కడే ఫెయింట్ అయ్యి కింద పడిపోయింది. పక్కన ఇంకొక అమ్మాయి ఉంది. అమ్మాయి ఇద్దరు ఆన్ ది స్పాట్ కింద పడిపోయారు. లేచి నీళ్లు జల్లి చూస్తే అప్పుడు అర్థమైంది ఏం జరిగిందో కూడా తెలియాలి. నిద్రపోతున్నారు. యాక్చువల్లీ నిద్రలో సడన్గా అద్దాలు పడేసారు, వాళ్ళు పడిపోయారు. లేచి చూసి ఏమైంది అంతా చూసుకున్న తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇట్లా ఇదైంది అని అందరు కంగారు పడ్డారు. మళ్ళీ బండి కొంచెం పక్క చూస్తే అక్కడ వేరే ఎక్సైజ్ పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి చూసుకొని మీరు మెల్లిగా ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. మేము వాళ్ళని అడిగాం, రిక్వెస్ట్ చేసాం. మా జ్యూరిడిక్షన్ కాదు, ఇది ఆంధ్ర బండి అని చెప్పి వాళ్ళు వదిలేశారు. అక్కడి నుంచి వీళ్ళు కనీసం బాత్రూమ్ కాపలేదు, నైట్ డిన్నర్ కాపలేదు, పొద్దున స్నాక్స్ కాపలేదు. బాత్రూమ్కి వెళ్ళడానికి లేడీస్ చాలామంది, దగ్గర 15-20 మంది లేడీస్ ఉన్నారు. ఈ బస్సు సీటింగ్ కెపాసిటీ యాక్చువల్లీ 42 అంట. మేము 49 పీపుల్ ఎక్కాం. ఇంకా 4 సీట్లు ఎక్స్ట్రా ఉన్నాయి. ఆర్టీఓ రూల్స్ ప్రకారం 42 ఉండాల్సిన సీటింగ్ కెపాసిటీ ఆల్మోస్ట్ 52+ ఉంది. నంబర్ 1 అది. నంబర్ 2 డ్రైవర్స్ వీళ్ళు ఇన్ఎక్స్పీరియన్స్, ఘాట్ రోడ్లో వీళ్ళకి నడిపే ఎక్స్పీరియన్స్ లేదు. నంబర్ 3 వీళ్ళకి గోవా వెళ్ళడానికి పర్మిట్ లేదు. నంబర్ 4 ఇదంతా యాక్సిడెంట్ అయిన తర్వాత ఓనర్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మాట్లాడితే మీరు హైదరాబాద్ రండి, హైదరాబాద్ వచ్చిన చూసుకుంటాం అని చెప్పేసి రూడ్గా మాట్లాడి పెట్టేశాడు. వచ్చి మొత్తం అద్దాలు ఓపెన్ అయినాయి, గాలి కొడతా ఉంది. పొద్దున ఎండకి సెగ, ఎక్కడ కనీసం ఆపని కూడా ఆపలేదు. చాలా ఇబ్బందులు పడతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కేసు పెట్టాము. ఎఫ్ఐఆర్ నెంబర్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ నెంబర్ ఇవ్వలేదు, కంప్లైంట్ చేశారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మా జ్యూరిడిక్షన్ కాదు, రంగారెడ్డి కింద వస్తుంది అని చెప్పేసి రంగారెడ్డి వెళ్ళమన్నారు. వీళ్ళు కంప్లైంట్ కాపీ తీసుకున్నాము. మధ్యలో ఆర్టీఓ వచ్చారు. ఆర్టీఓ కూడా ఇది మా జ్యూరిడిక్షన్ కాదు, ఆర్టీఓ ఇది బహదూర్పూర్ ఏరియా వస్తుంది, మళ్ళీ రంగారెడ్డిలో మళ్ళీ కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పారు. రేపు ఫాలోఅప్ చేస్తానని చెప్పి ఇక్కడ సీఏ గారితో మాట్లాడాం. రేపు ఫాలోఅప్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్తానన్నారు. అయితే వీళ్ళందరికీ ఎంత టైం వేస్ట్, ఎంత కాంపెన్సేషన్ లేదు, ఏం లేదు. నార్మల్గా 1,200 రూపాయలు తీసుకోవాల్సిన టికెట్ 1,850 రూపాయలు తీసుకున్నారు. అది కూడా ఒక పాయింట్. వీళ్ళు ఎంత టైం వేస్ట్ అయింది. కనీసం ట్రాన్స్పోర్ట్ తిరిగి వెళ్ళడానికి వాళ్ళ బండ్లు, లోకల్ బండ్లు తీసుకెళ్ళి కనీసం సిటీలో డ్రాప్ చేయాల్సిన బాధ్యత కూడా